హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఫాల్ ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. చిన్న పెద్ద, లేడీస్ జెంట్స్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. అది మన డైట్ వల్ల అనేది అర్థం కాదు, సీజన్ వల్ల అర్థం కాదు, ఏది మన షాంపూ ఆయిల్ ఎన్ని మనం యూస్ చేస్తూనే ఉంటాం, చూసినవన్నీ ట్రై చేస్తూనే ఉంటాం, కానీ మనకు హెయిర్ ఫాల్ తగ్గదు ఒక్కొక్కసారి. సో ఇవాళ నేను తీసుకొచ్చిన హెయిర్ ఆయిల్ చాలా పవర్ఫుల్ అండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ డాండ్రఫ్ ను రిమూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తుంది, న్యూ బేబీ హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకు హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం, హెయిర్ అస్సలు పెరగకపోవడం ఇలాంటి సమస్యలతో మనం బాధపడుతూనే ఉంటాం. కానీ ఈ హెయిర్ ఆయిల్తో ఇవన్నీ మీరు చాలా వరకు తగ్గించుకోవచ్చండి. కంటిన్యూస్గా యూజ్ చేయాలి. ఏదో ఒకసారి చూసాం పెట్టేసాం అన్నట్లయితే కాదు. రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మీకు డిఫరెన్స్ అనేది వితిన్ 1 మంత్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, వీటి బెనిఫిట్స్ ఏమి, ఇంకా బెనిఫిట్స్ ఏమనేవి పూర్తిగా చెప్తాను. వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ మందారం పువ్వులు, మందారం ఆకు, కరివేపాకు, మునగాకు, అలోవెరా, ఫ్రెష్ రోజ్‌మెరీ, 4-5 శంకు పూలండి. ఇవి ఉన్నాయి. నేను ఎప్పుడైనా స్కిన్ కేర్ చేయని, హెయిర్ కేర్ చేయని ఇంట్లో ఉంది కాబట్టి ఫ్రెష్‌గా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు లేదు దొరకదు అన్నట్లయితే స్కిప్ చేయొచ్చండి. ఇంకోటొచ్చేసి 3 గింజలండి. అవిసె గింజలు, మెంతులు, కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అంటాం కదా! అవి 3 రకాల గింజలైతే ఇక్కడ నేను తీసుకున్నానండి. సో, అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కడిగేసి ఆరబెట్టండి. మందారం పువ్వులు కడగనవసరం లేదు. కరివేపాకు, మునగాకు ఇవి కడిగి ఆరబెట్టండి తేమ లేకుండా. ఎందుకంటే మనకు నూనె ముగ్గు వాసనొస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇది. ఇంకోటండి, ఒకవేళ మీకు ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అన్నట్లయితే ఇప్పుడు డాండ్రఫ్, దురద, దద్దుర్లు ఇవన్నీ ఏవైనా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఒక గుప్పెడు వేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో, ఇక్కడైతే నేను ఉసిరి గింజలన్నీ తీసేసి ఈ గింజలున్నాయి గదా! మెంతులు, అవిసె గింజలు, కలోంజీ సీడ్స్ ఇవి నేను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి. నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయండి. ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది. నీళ్లు వేస్తే మనం ఆయిల్‌లో వేస్తాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది మరగడానికి. అండ్ దాంతో పాటు లాస్ట్‌లో చిటపటలాడుతుంది. సో, మనం జాగ్రత్తగా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను నీళ్లు వేయకుండా ఇంకోసారి చెప్తున్నానండి. మెంతులు, అవిసె గింజలు, నల్ల జీలకర్ర ఇవన్నీ వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. సెకండ్ టైమ్ వచ్చేసి మనం ఇవన్నీ అండి కరివేపాకు, మునగాకు, అలోవెరా ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో, ఈ గ్రైండ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా కుక్ అవుతుంది. దాంతో పాటు మనకు వడగట్టేకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే కొన్ని అలానే ఉండిపోతాయి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం మిక్సీలో వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకున్నానండి. నేను ఎందుకంటే ఒక 1250 ఎంఎల్ అంతా నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే లీటర్ కంటే ఎక్కువే. సో, అందుకనే నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను. మీరు ఇంత ఆయిల్ ప్రిపేర్ చేయట్లేదు. జస్ట్ ఏదో మనకు 200 ఎంఎల్, 500 ఎంఎల్ అలా మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇంగ్రీడియెంట్స్ క్వాంటిటీ అండి మోతాదు అనేది తగ్గించుకోండి. ఇంత అవసరం ఉండదు. సో, ఫ్రెష్ రోజ్‌మెరీ మీరు హెయిర్ కేర్ చేసేవాళ్ళు, మీకు హెయిర్ కేర్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రోజ్‌మెరీ ప్లాంట్‌ని ఇంట్లో పెంచుకోండి. చాలా ఈజీగా పెరిగిపోతుంది. ఎక్కువ మనకు కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి. మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో, ఇది అలా కాదు. మనం ఏదో నార్మల్ వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు అలా పోసుకుంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది. మంచి స్మెల్ గూడా చాలా మంచిది గూడా రోజ్‌మెరీ. తులసి ఉన్నట్ల కొద్దిగా ఘాటు స్మెల్ ఉంటుంది గదా! అలా. సో, సెకండ్ టైమ్ నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ గ్రైండ్ చేసినవన్నీ మనం బాగా మిక్స్ చేసేసి, ఇందులో మనం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను నువ్వుల నూనె కొద్దిగా తీసుకున్నాను. ఒక 50 ఎంఎల్ ఉంటే 100 ఎంఎల్ అయినా తీసుకోండి పర్వాలేదు. నా దగ్గర అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇదొచ్చేసి ఆముదం అండి. ఇది గూడా అంతే 100 ఎంఎల్ అలా తీసుకోండి. అంటే నేను లీటర్ చేస్తున్నాను గదా! దీనికి కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఒకవేళ మీరు 200 ఎంఎల్ అలా ప్రిపేర్ చేస్తున్నట్లయితే 40-50 గ్రామ్స్ ఆముదం గాని, నువ్వుల నూనె గాని చాలండి. ఇదొచ్చేసి కొబ్బరి నూనె. ఈ 3 నూనెలు నేను గానుగ నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు మనకు గానుగ నుంచి కోల్డ్ ప్రెస్ అటా ఇలా అన్నీ దొరుకుతున్నాయి. సో, అన్ని వాల్యూస్ ఉంటాయి, ఇందులో తగ్గవు. ఈ నూనె మనకు చాలా మంచిది. నేను తీసుకొచ్చే చోట కొబ్బరి నూనె చాలా మంచిది దొరుకుతుందండి.
అండ్ దాంతో పాటు ఇది తినడానికి గూడా మేము ఇంట్లో యూజ్ చేస్తాం. దోస పైన, చపాతీ పైన ఇలా వేసుకొని తింటే చాలా మంచిది గూడా. కొబ్బరి నూనె మనకు గుడ్ ఫ్యాట్ కాబట్టి తిన్నా గూడా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనంలో చాలామంది చూసింటాం, వింటా ఉంటాం మనం కేరళ వాళ్ళు ఇదే నూనె వాడతారు తినడానికి, హెయిర్స్‌కి అంతా అని. సో, అంత మంచిదండి గుడ్ ఫ్యాట్ కాబట్టి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేద్దాం. బాగా మరగనివ్వాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకండి. ఎంతసేపైనా మీరు నిదానంగా చాలా ఓపికగా ఒక గంట, గంటన్నర పైనే టైం పడుతుందండి. ఈ నురుగు రావడం ఆగిపోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ రిచ్‌నెస్, గుడ్‌నెస్ అంతా మనకు ఈ నూనెలో వచ్చేంత వరకు మనం మరిగించాలి. నూనె ప్రాసెస్ వచ్చేసి కాస్త టైం పడుతుందండి. అంత ఈజీగా తొందరగా అవ్వదు. ఏదో 100 ఎంఎల్, 200 ఎంఎల్ అయితే మీకు ఒక 15 మినిట్స్‌లో ప్రిపేర్ అయిపోతుంది. ఇంత మోతాదులో తీసుకున్నాం కాబట్టి టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి హెయిర్ ఆయిల్. సో, ఇందులో మీకు ఒకవేళ మీరుండే చోట గుంటగలగరాకు దొరుకుతుందంటే ఫస్ట్ యాడ్ చేసుకోండి. మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా సరే మనకు తగ్గాలి అంటే గుంటగలగరాకు చాలా వర్క్ చేస్తుంది. హెయిర్ కలర్ గానీ, హెయిర్ పిగ్మెంట్‌ని గానీ, హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడం ఇలా హెయిర్ సంబంధించి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గుంటగలగరాకు ఇట్టే తగ్గిస్తుంది. సో, ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ అంతేనండి. రెగ్యులర్‌గా మనం ఉసిరి గనక హెయిర్‌కి యూజ్ చేస్తున్నట్లయితే వైట్ హెయిర్స్ 50 కాదు కదా! 60 ఏండ్లయినా గూడా రావండి. అంత స్ట్రాంగ్ మనకు ఉసిరి తిన్నా, అప్లై చేసినా చానా యూజ్‌ఫుల్ బెనిఫిట్స్. మందారం ఆకు, పువ్వు మనకొక కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. మన రఫ్ హెయిర్, స్ప్లిట్ ఎండ్స్, డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేస్తుంది. హెయిర్ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మెంతులు ఇందులో ఐరన్, ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఎక్కువుంటుంది కాబట్టి ఇది గూడా మన హెయిర్‌కి చాలా మంచిది. అండ్ మునగాకండి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఏ, ఈ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మునగాకు గూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మునగాకుతో మనకు దాదాపు 300 రకాల మనకు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఇంటర్నల్ అయినా, ఎక్స్‌టర్నల్ అయినా సరే తగ్గిస్తుందండి. అంత పవర్‌ఫుల్ మనకు మునగాకు. కరివేపాకు గూడా అంతేనండి. ఇందులో విటమిన్ ఏ, ఈ ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సార్లు నేను కరివేపాకు గురించి చెప్పినప్పుడల్లా తినడానికి ట్రై చేయండనే చెప్తానండి. చాలా మంచిది. పొద్దున్నే మనం పరిగడుపున 4-5 ఆకులు బాగా చప్పరించి తిన్నట్లయితే మనకు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది. చాలా హెల్త్‌కి మంచిది. కండ్లకి మంచిది. అలాగే మన హెయిర్‌కి గూడా చాలా మంచిది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఒక 15 డేస్ తిన్నారంటే ఆ డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. బాగా వడగట్టేసి వేస్ట్ చేయకుండా కొద్దిగా శ్రమతో మీరు ఆయిల్‌నంతా వడగట్టేసేయండి. సో, ఎప్పుడు మీరు హెయిర్ ఆయిల్ పెట్టినా రూట్ టు ఎండ్స్ పెట్టాలండి. కొంతమంది స్కాల్ప్‌కి ఒకటే పెట్టేస్తారు. కొంతమంది లెంత్ హెయిర్‌కి ఎందుకంటే డ్రై ఉంటుంది గదా! ఇక్కడ ఒకటైతే చాలు అన్నట్ల. అలా కాకోకుండా పెట్టి బాగా మసాజ్ చేయండి. స్కాల్ప్ మసాజ్ కంపల్సరీగా చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఈ ఆయిల్ ఏదో ఒకసారి ప్రిపేర్ చేసి వదిలేయకండి. రెగ్యులర్‌గా యూజ్ చేయండి. 3-4 మంత్స్ యూజ్ చేసి తప్పకుండా మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో, ఇలా ట్యాప్ గూడా చేయండి. ఇది గూడా చాలా మంచి మసాజ్ అండి. మనకు రిలాక్స్ ఉంటుంది. హెడేక్ గూడా తగ్గుతుంది. అండ్ ఇందులో ఉన్న రోజ్‌మెరీ గూడా సైంటిస్ట్‌లు సైతం చెప్పేసారండి. రోజ్‌మెరీతో హెయిర్ గ్రోత్ అవుతుందని. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన ఆయిల్ అండి. సో, చూసారు కదండీ! మనం కొద్దిగా ఓపికతో ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వాడొచ్చు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా సెట్ అవుతుంది. యూజ్ అవుతుంది. సో, మనం ఒకరి కోసమే అని చేసినా గూడా అందరూ వాడుకునేలా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ అవుతుంది. సో, ట్రై చేయండి. ఖచ్చితంగా యూజ్ చేయండి. కంటిన్యూగా యూజ్ చేయండి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆయిల్ పెట్టిన తర్వాత మసాజ్ అనేది కంపల్సరీ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ మనకు తలకు చాలా వరకు తగ్గిపోతుంది రాను రాను. సో, మన స్కాల్ప్‌కి మన రూట్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగితే అప్పుడే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. న్యూ హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది. సో, తప్పకుండా ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో నా ఛానల్‌ను, నా వీడియోను షేర్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు న్యూ వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. ఇంకా ఏమైనా మీకు కావాలి స్పెసిఫిక్‌గా ఈ వీడియో చేయండి అన్నట్లయితే నాకు కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తానండి. అండ్ ఇంకో మాట నేను న్యాచురల్ హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నాను. స్క్రీన్‌పై నంబర్ ఇచ్చాను. మీరు నాతో కాంటాక్ట్ అయ్యి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కనుక్కోవచ్చు. నా ప్రొడక్ట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్టే కనెక్టెడ్ విత్ మీ.